హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నది ఏంటి అన్నదంతా డీటెయిల్స్ వెళ్తూ దారిలో మాట్లాడుకుందామండి. దొంగ 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 దూరంగా కనిపిస్తుంది కదండి. ఫ్రెండ్స్, ఎందుకు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈరోజు కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్దామండి. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో కాకినాడ టౌన్కి దగ్గరలో చొల్లంగి గ్రామంలో ఉంటుందండి. ఇది కాకినాడ నుంచి యానంవల్లి 216 రహదారిలో 8 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. కాకినాడకి 8 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. విశాఖపట్నం నుంచి అయితే 180 కిలోమీటర్స్ ఉంటుంది సుమారుగానే. విజయవాడ నుంచి అయితే 230 కిలోమీటర్స్ ఉంటుందండి. NH 216 నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని బ్యూటిఫుల్ రోడ్లోకి వచ్చామండి. ఈ రోడ్ ఎలా ఉంది, గేట్ మనం లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ టికెట్ కౌంటర్స్ అవి ఉన్నాయన్నమాట. టికెట్ కౌంటర్ యారో మార్క్ వేసి ఉంది కదా. ఇక్కడ టికెట్ ప్రైసెస్ అవి డిస్ప్లే చేశారు. పెద్దలకి 50 రూపాయలు, పిల్లలకి 20 రూపీస్ అన్నమాట. ఇక్కడ పాయింట్స్ టు రిమెంబర్ అనేసి ఒక బోర్డు ఉందండి. మనం చేయకూడని పనులు: ప్లాస్టిక్ నాట్ అలౌడ్, ఎంట్రన్స్ టికెట్ ఇష్యూడ్ అప్ టు 4:15 PM. ఎంట్రన్స్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు అని. బోటింగ్ సాయంత్రం 4:30కి ఆపేస్తారనమాట. బోటింగ్ ఉందన్నమాట, అది కూడా చూద్దామండి. ఇక్కడ కనిపించే జంతువుల గురించి కొంచెం డిస్ప్లే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనమైతే టికెట్ తీసుకున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం. మనం స్ట్రైట్కి వెళ్తే బోటింగ్కి వెళ్ళిపోతాం అనమాట. కానీ ఇక్కడ రైట్ తీసుకుంటే రైట్ నుంచి మనం ఈ బోర్డు వాక్ మీద వెళ్ళొచ్చు అనమాట. ఈ బోర్డు కింద ఏంటంటే వాటర్ ఏమీ లేదనమాట. ఇది హై టైడ్లో వాటర్ వస్తుందట. అంటే పాటు బోట్లు ఉంటాయి కదా, హై టైడ్లో వాటర్ వస్తుంది, లో టైడ్లో వాటర్ ఉండదు. ఈ బోర్డు మీద చాలా జాగ్రత్తగా నడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పక్కన రైలింగ్స్ ఏమి లేవన్నమాట. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మధ్య మధ్యలో జంక్షన్స్ ఉన్నాయి. మరి ఏంటో అవి ఎక్కడికి వెళ్తాయో ఏంటో తెలీదు. మీకు ఇందాక చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, మనం వచ్చే దారిలో ఏంటంటే కార్ పార్కింగ్ దాటాక టాయిలెట్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. పర్వాలేదు, ఓకేగా ఉన్నాయి. తర్వాత వాష్రూమ్స్ దాటాక ఒక 3D మూవీ థియేటర్ ఉందన్నమాట. ఆ క్లిప్ మధ్యలో పెడతాను మీకు. ఫ్రెండ్స్, ఇందులో ఒక 3D మూవీ థియేటర్ ఉంది. మధ్యలో ఇలా కొన్ని వ్యూ పాయింట్స్ లేకపోతే అబ్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు ఇలాగా రీరూటింగ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ రైలింగ్ లేదు. ఈ బోర్డు మీద నడుస్తుంటే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. కానీ వాటర్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. టైట్ టైంలో హై టైంలో వచ్చి ఉంటే బాగుండేది అనమాట. ఏమైనా జంతువులు కనిపిస్తాయో లేదో చూడాలి మరి. అక్కడైతే నీటి పిల్లులు, చాలా జంతువులు ఇచ్చారు. సాధారణంగా ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయండి, కానీ ఈరోజు కోతులు కూడా కనిపించట్లేదు. మరి అక్కడక్కడ చెక్కలు ఊడిపోయినాయి, కానీ ఊడిపోయిన చోట మెయింటెనెన్స్ చేశారనమాట. మళ్ళీ కొత్త చెక్కలు వేశారు. కానీ నా సజెషన్, చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే దీనికి రైలింగ్ ఏమీ లేదు, సైడ్ గార్డింగ్ ఏమీ లేదన్నమాట. అంటే ఎవరు కనిపించట్లేదు. నేను ఒక్కడనే నడాలంటే కొంచెం భయంగా కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ దారి ఎటు వెళ్తుందో తెలియదండి, అది మెయిన్. ఎక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెద్దగా లేవు. కొంచెం చూసుకుని నడాలండి. అక్కడక్కడ ఇలాగ బోర్డులు ఊడిపోయి ఉన్నాయి.
ఫ్రెండ్స్ మనం ఈ బోర్డు వాక్ నుంచి డైరెక్ట్గా కాలువలాగా ఏదో కనిపిస్తుంది, అంటే బోటింగ్ దగ్గరికి వచ్చినట్టున్నాం. చూద్దాం. ఇదే బోటింగ్ ఏరియాలాగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫ్రెండ్స్. ఒకసారి వ్యూ చూపిస్తాను, చూడండి. దూరంగా కనిపిస్తుంది కదండి, అక్కడ సముద్రంలో కలుస్తుంది అన్నమాట. ఈ కాలువ ఏంటంటే గోదావరి పాయ ఉంది కదండి, గౌతమి పాయ, దానికి ఇది ఉపపాయ అన్నమాట. ఇలా మనకి ఈ డైరెక్షన్లో వచ్చి ఆ ఎదర ఇక్కడ సముద్రంలో కలుస్తుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ బోటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడండి. బోటింగ్కి పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. అంతా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయి. లైఫ్ జాకెట్స్ అవి కూడా ఇస్తున్నారు. లైఫ్ జాకెట్స్ కూడా నీట్గానే ఉన్నాయండి. కానీ ఇంకా బోటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట, అందుకని నేను వెళ్ళకపోతున్నాను. మళ్ళీ ఒకసారి బోటింగ్ ఏరియా వ్యూ చూపిస్తాను, చూడండి. ఈ దారి ఏంటంటే మనం బోటింగ్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ గేట్ దగ్గరికి తీసుకెళ్తుందండి ఈ దారి. ఇలాగెళ్తే చూద్దాం, ఇందులో కూడా ఏమన్నా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇప్పటివరకు ఏమీ కనిపించలేదు. ఇక్కడ కనిపించే కొన్ని పెట్లు డిస్ప్లే చేశారన్నమాట, చూడండి. అలసిపోయిన వాళ్ళు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఇలాగ ఇక్కడ బెంచెస్ ఏర్పాటు చేశారండి, రెస్ట్ ఏరియా అన్నమాట. మనం అయితే ముందుకు సాగుదాం. ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటనుకున్నారు? పీతలు అన్నమాట. అక్కడ చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి, కన్నాల్లోంచి ఇప్పుడే బయటకు వచ్చినాయండి. మనకి ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ డస్ట్బిన్స్ మనం చూడొచ్చండి. ఇదిగోండి, ఇది ఒక డస్ట్బిన్ అన్నమాట. ఫ్రెండ్స్ మనం రెట్నెల్లి దారిలోని ఒక రెస్టారెంట్ ఉంది. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట పూర్తిగానే. ఇక్కడ ఏంటంటే దొరుకుతాయో కనుక్కుందాం. ఈ రెస్టారెంట్ అయితే ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదండి, అంటే ఇంకా టైం అవ్వలేదు వాళ్ళకి. నేను మార్నింగ్ వచ్చాను అనమాట ఇక్కడికి. వీళ్ళ దగ్గర స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, కూల్ డ్రింక్స్, తర్వాత లంచ్ కూడా దొరుకుతుంది అట. కూడా వాష్రూమ్స్ ఉన్నాయండి రెట్నెల్లి దారిలో కూడా. మనం ఆ రెస్టారెంట్ దాటాక రెట్నెల్లి దారిలో ఇక్కడ ఒక కూల్ డ్రింక్స్ పాయింట్ ఉందండి. అంటే ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మనం ఏం బయట నుంచి తెచ్చుకోక్కర్లేదు, ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నపిల్లలు చిల్ అవ్వడానికి టార్గెట్ గేమ్స్ కూడా ఉన్నాయి. యారోస్ ఉన్నాయి, ఎయిర్ గన్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపించే జంతువుల బొమ్మలు అయితే ఉన్నాయి, చూద్దాం ఒకసారి. మనకి ఎలాగో ఒరిజినల్ ఎలాగో కనిపించలేదు. యానిమల్ సైటింగ్ అన్నది డిపెండ్స్ అండి, మన లక్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒకసారి మనకి లక్ ఉంటే కనిపిస్తాయి. ఈరోజు నాకైతే మాత్రం ఏమీ కనిపించలేదన్నమాట. అప్పుడప్పుడు కోతులు ఉంటాయి, కోతులు కూడా కనిపించలేదండి. అదేంటంటే డిపెండ్స్ ఆన్ లక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము.
ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎందుకంటే ఫైనల్గా పార్కింగ్లో వీడైతే కనిపించాడు. అన్ని మోటార్ సైకిల్స్ మీద కవర్స్లో ఫుడ్ ఎత్తుక్కుంటున్నాడు. దొంగ దొంగ దొంగ.